హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చెప్పబోతున్నాను. ముందుగా మనకి ట్రిగ్నోమెట్రీ అంటే గుర్తొచ్చేయి 6 టీటాస్. అవేంటో చూద్దాం. ముందుగా టీటాని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓ పెట్టి కొంచెం ఇట్లా అనాలి, దాన్ని టీటా అంటారు. ఆ 6 టీటాస్ ఏంటో చూద్దాం. ముందుగా సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, ఇంకా లాస్ట్ది కోసీగెంట్ టీటా. ఇది కోసీగెన్ షార్ట్ ఫాము, ఇలా రాయొచ్చు కోసీగెన్ని, కోసీగెంట్ టీటా. ఇవి 6 టీటాస్: సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా అండ్ కోసీగెంట్ టీటా. వీటికి రెసిప్రోకల్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటాకి రెసిప్రోకల్ కోసీగెంట్ టీటా. సైన్ టీటాకి రెసిప్రోకల్ కోసీగెంట్ టీటా. టాన్ టీటా సెకండ్ది. టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా. టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా. ఇంకా చివరిది సీకెంట్ టీటా. సీకెంట్ టీటాకి రెసిప్రోకల్ కాస్ టీటా. ఇవి రెసిప్రోకల్స్ అన్నమాట. ఇవి కూడా వచ్చి ఉండాలి మీకు సమ్స్ చేయాలంటే ఈజీగా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 cosecant theta, tan theta is equals to 1 cot theta, secant theta is equals to 1 cosecant theta. ఇవి రెసిప్రోకల్స్ అనమాట. ఇప్పుడు మనకి 21 ఫార్ములాస్ ఉన్నాయి. టోటల్ 21 ఫార్ములాస్. అందులో 3 మెయిన్ ఫార్ములాస్. అవి వస్తే దాని నుంచి ఇంకా మిగతా డిరైవ్ అవుతాయి. ఫస్ట్ ఆ మెయిన్ 3 ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ cos square theta is equals to 1. ఇది ఫస్ట్ మెయిన్ ఫార్ములా అన్నమాట. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు చూద్దాం దాని నుంచి ఎన్ని ఫార్ములాస్ వస్తాయో. ఇప్పుడు సైన్ థీటా కావాలనుకో, సైన్ స్క్వేర్ టీటా కావాలనుకో ఎలా రాయొచ్చు? 1 ఇటువైపు తీసుకెళ్దాం కాస్ టీటాని, అప్పుడు మైనస్ కాస్ టీటా అయింది. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మనకు కాస్ స్క్వేర్ థీటా కావాలనుకో, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇటువైపు ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇటువైపు వెళ్తే ఏమైంది? మైనస్ సైన్ స్క్వేర్ థీటా అయింది. మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకు ఓన్లీ సైన్ థీటా కావాలనుకో, ఇటువైపు రూట్ యాడ్ అయింది. ఇక్కడ స్క్వేర్ తీసేసి ఇటువైపు రూట్ వేయటమే. ఇంకా మిగతాదంతా యాస్టీస్ వాల్యూ రాసుకోవచ్చు. కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఇక్కడ స్క్వేర్ తీసేసి ఇటువైపు రూట్ పెట్టాను అంతే. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి కాస్ థీటా కావాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఇటువైపు రూట్ పెట్టుకుందాం. కాస్ స్క్వేర్ థీటాకి ఏంటి ఫార్ములా? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇటు రూట్ వచ్చింది అంతే. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ ఒక్క ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి? 1 2 3 4 5. అంటే ఇది మొత్తం 5 ఫార్ములాస్ అన్నమాట. ఇంకో సెకండ్ మెయిన్ ఫార్ములా చూద్దాం. సెకండ్ ఇది ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఇది సెకండ్ మెయిన్ ఫార్ములా. దీని నుంచి ఏం రాయగలమో చూద్దాం. ఇప్పుడు మనకి టాన్ స్క్వేర్ థీటా కావాలి. ఇక్కడ ఆల్రెడీ సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది కదా, ఇప్పుడు మనకి టాన్ స్క్వేర్ థీటా కావాలి. tan square theta is equals to ఇటువైపు secant square theta minus 1. ఇప్పుడు మనకు ఓన్లీ secant theta కావాలనుకో, secant theta is equals to ఇటువైపు స్క్వేర్ తీసాను అంటే ఇటువైపు ఏమొచ్చింది? రూట్ వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది? secant square theta కి 1 ప్లస్ tan square theta. 1 ప్లస్ tan square theta. ఇప్పుడు మనకి ఉట్టి tan థీటా కావాలి. ఇప్పుడు tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్క్వేర్ తీసేస్తాను కాబట్టి ఇటువైపు ఏం రావాలి? రూట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. రూట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇంకొకటి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మన ఫిఫ్త్ ఫార్ములా. ఇంకోటి సీకెంట్ థీటా ప్లస్
theta into secant theta minus tan theta is equals to 1. Secant theta plus tan theta into secant theta minus tan theta is equals to 1 అయింది. ఇప్పుడు మనకి ఇది తీసుకుందాం ఫస్ట్. secant theta plus tan theta ఇటువైపు వెళ్తే ఏమైంది, ఇక్కడ 1 ఉంది, 1 ఇటు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమైంది, డివైడ్ చేయాలి. అప్పుడు బై secant theta minus tan theta, secant theta minus tan theta. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు మైనస్ వచ్చేసింది. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి, దాన్ని 1 బై secant theta minus tan theta రాసుకుందాం. ఇప్పుడు మనకి ఇది కావాలి, secant theta minus tan theta, secant theta minus tan theta is equals to 1 బై ఏమొచ్చింది, secant theta plus tan theta. Secant theta minus tan theta is equals to 1 by secant theta plus tan theta. Even formulas 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి టోటల్ 8 ఫార్ములాస్ అనమాట. ఇవి 5, ఇవి 8. ఇంకా థర్డ్ మెయిన్ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు మన థర్డ్ మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇది కూడా సిమిలర్గా దీనిలానే ఉంటుంది. ఇప్పుడు మన థర్డ్ మెయిన్ ఫార్ములా ఏంటంటే cosecant square theta is equals to 1 plus cot square theta. ఇది కూడా సిమిలర్గా ఇంతే ఉంటుంది. ఇది మన థర్డ్ మెయిన్ ఫార్ములా. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు, ఇప్పుడు మనం కాట్ స్క్వేర్ తీసుకుందాం. కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసీగెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇప్పుడు మనకు ఓన్లీ కొసీగెంట్ థీటా కావాలి. కొసీగెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఇటువైపు ఖచ్చితంగా రూట్ రావాలి. రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి కాట్ థీటా కావాలి. cot theta is equals to, ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఇటువైపు రూట్ రావాలి. రూట్ cosecant square theta minus 1. ఇప్పుడు cosecant square theta minus cot square theta, cosecant square theta minus cot square theta is equals to 1. cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equals to 1. అది 1కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఇది చూద్దాం. cosecant theta plus cot theta is equals to 1 by cosecant theta minus cot theta. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్కకు వస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మైనస్ చూద్దాం. cosecant theta minus cot theta, cosecant theta minus cot theta is equals to 1 by cosecant theta plus cot theta. ఈ మొత్తమైన ఫార్ములాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి టోటల్ 8 ఫార్ములాస్ అనమాట. ఇవి 8, ఇవి 8, అవి 8, ఇది 8. ఫార్ములాస్ ఏంటి, ఫస్ట్ది ఫార్ములాస్ ఏంటో చూద్దాం మళ్ళీ. sin square theta plus cot square theta is equals to 1. ఇది ఫస్ట్ మెయిన్ ఫార్ములా. దీని నుంచి మనకి మొత్తం 5 ఫార్ములాస్ వచ్చాయి. ది సెకండ్ మెయిన్ ఫార్ములా secant square theta is equals to 1 plus tan square theta. ఇది సెకండ్ ఫార్ములా. దీన్ని ఇవి 3 వస్తే చాలు, దాని నుంచి మిగతా డిరైవ్ చేయగలం. దీని నుంచి మొత్తం మనకి 8 ఫార్ములాస్ వచ్చాయి. ఇంకా థర్డ్ది అచ్చం సిమిలర్గా సెకండ్ ఫార్ములా అని ఉంటుంది. secant square theta is equals to 1 plus
కాట్ స్క్వేర్ థీటా. ఇది మన థర్డ్ మెయిన్ ఫార్ములా. దీని నుంచి కూడా మనకి 8 ఫార్ములాస్ వచ్చాయి. 5 + 8 + 8 మొత్తం 21 ఫార్ములాస్. ఈ 21 ఫార్ములాస్ ఈ రెసిప్రోకల్స్ వస్తే మనకి ఈజీగా ఉంటుంది. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. రెసిప్రోకల్స్లో సైన్ కొసీకెంట్ పేర్స్, టాన్ కాట్ పేర్స్, సీకెంట్ కాస్ పేర్స్. మళ్ళీ ఫార్ములాకి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతాయి. ఇక్కడ సైన్ కాస్ పేర్స్, సైన్ కాస్ పేర్స్, సీకెంట్ టాన్ పేర్స్, కొసీకెంట్ కాట్ పేర్స్. ఇవి కొంచెం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా వచ్చేస్తాయి. ఇవి చాలా ఈజీ, నేర్చుకోవాలి ఇవి. ఇంకా ఇప్పుడు మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. ముందుకు ఇక్కడ 0 డిగ్రీస్ ఎప్పుడు ఇటువైపు నుంచి రావాలి. ఇది ఒక సర్కిల్ లాగా అనమాట. ఫస్ట్ ఇక్కడ 0 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్, ఇక్కడ 270 డిగ్రీస్, ఇంకా ఇక్కడ 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కోఆర్డినేట్ 1, ఇది కోఆర్డినేట్ 2, ఇది కోఆర్డినేట్ 3, ఇంకా ఇది కోఆర్డినేట్ 4. 0, 90, 180, 270, 360 ఇటువైపు నుంచి రావాలి. ఒక సర్కిల్ లాగా అనమాట. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3 అండ్ కోఆర్డినేట్ 4. దీన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. ఇది ఆల్, ఇది సిల్వర్, ఇది ఆల్, ఇది సిల్వర్, ఇది వచ్చేసరికి టీ, ఇది కప్స్. టోటల్గా ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇది చూద్దాం. 0 కదా, ఇది 0 ప్లస్ టీటా, 0 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా. ఇక్కడ 0 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా. ఇటు వచ్చేసరికి 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా. ఇక్కడ 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 మైనస్ టీటా. ఇక్కడ 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, 360 మైనస్ టీటా. ఇక్కడేమో ఫస్ట్ ఇది 0 ప్లస్ టీటా, ఇది 0 మైనస్ టీటా. ఇక్కడ 90 మైనస్ టీటా. ఇక్కడ 0 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా. ఇక్కడ 90 మైనస్ టీటా కదా, ఇక్కడ ప్లస్ వచ్చేసింది. అలా గుర్తుపెట్టుకోండి. 90 మైనస్ టీటా కదా, ఇప్పుడు 90 ప్లస్ టీటా, తర్వాత మిగిలింది ఏంటి 180 కదా. ఇక్కడ ఉంది 180 మైనస్ టీటా. ఇక్కడ 180 మైనస్ వచ్చింది కదా, ఇక్కడ 180 ప్లస్ టీటా. ఇక్కడే ఉంది 270 మైనస్ టీటా. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ 270 ప్లస్ టీటా. ఇంకా మిగిలింది ఏంటి 360. కాబట్టి 360 మైనస్ టీటా. ఇక్కడ చూద్దాం. ఏ అంటే మన ఆల్ సిల్వర్ టీ కప్స్ పేరు ఎందుకు పెట్టామంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అది ఎలా అని చూద్దాం. ఆల్ అంటే అన్నీ అని అర్థం. అన్నీ అంటే ఇవి అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఈ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్గా ఉంటుంది. సైన్ థీటా అంటే దానికి రెసిప్రోకల్ ఏంటి? కొసీగెన్ థీటా. సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసీగెన్ థీటా. ఇంకా టాన్ కాట్, టాన్ థీటా, కాట్ థీటా. ఇంకా సీకెంట్ కాస్, సీకెంట్ థీటా, కాస్ థీటా. ఇవన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఆల్ అంటే అన్నీ అని అర్థం. ఇలానే గుర్తుపెట్టుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ పేరు ఎందుకు వచ్చిందంటే ఆల్ అంటే అన్నీ అని అర్థం. అన్నీ పాజిటివే. రెసిప్రోకల్స్లో సైన్ కొసీగెంట్ పాజిటివ్, టాన్ కాట్ పాజిటివ్, సీకెంట్ కాస్ పాజిటివ్. ఇక్కడ సిల్వర్లో SI అంటే సైన్ అని అర్థం. సైన్కి రెసిప్రోకల్ కొసీగెంట్. కొసీగెంట్ ఈ 2 మాత్రమే పాజిటివ్, మిగతా 4 నెగిటివ్ అనమాట. SI అంటే సైన్ అని అర్థం. దానికి రెసిప్రోకల్ కొసీగెంట్. ఇక్కడ టీలో టీ అంటే టాన్ అనమాట. అంటే టాన్ టీటా పాజిటివ్. టాన్కి రెసిప్రోకల్ ఏంటి? కాట్ టీటా. కాట్ టీటా కూడా పాజిటివ్. ఇవి 2 పాజిటివ్, మిగతా 4 నెగిటివ్. ఇక్కడ కప్స్. సి అంటే కాస్ అని అర్థం. కాస్ టీటా, దానికి రెసిప్రోకల్ సీకెంట్ టీటా.
ఇవి మాత్రమే పాజిటివ్, మీదన్నీ నెగిటివ్. ఇక్కడ ఆల్ అంటే అన్ని అని అర్థం, అన్ని పాజిటివ్గా ఉంటాయి. ఎస్ అంటే సిల్వర్ అంటే ఎస్ఐ, సైన్ అను కొసికెంట్, దాని రెసిప్రోకల్ కొసికెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. ఇక్కడ టీ అంటే ట్యాన్, దానికి రెసిప్రోకల్ కాట్, అవి రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. ఇక్కడ సి అంటే కాస్. ఇప్పుడు మనం వాల్యూస్ చూద్దాం. ఈరోజు మనం 3 వాల్యూస్ నేర్చుకుందాం, రేపు ఇంకో 3 వాల్యూస్ నేర్చుకుందాం. ఒక టేబుల్ ఉండిద్ది, ఇది టీటా, ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 45, ఇది 60, ఇంకా ఇది 90 degrees అన్నమాట. ఫస్ట్ సైన్ టీటా, సెకండ్ కాస్ టీటా, ఇంకా థర్డ్ టాన్ టీటా అన్నమాట. సైన్ టీటా 0 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 0, 30 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 1/2 అంటే హాఫ్ అనమాట. సైన్ థీటా 45 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 1/√2. సైన్ థీటా 60 degreesలో ఉన్నప్పుడు √3/2. 90 degreesలో ఉన్నప్పుడు 1. కాస్ చాలా ఈజీ, సైన్ని తిరగతిప్పి రాయటం అనమాట. 0 degreesలో ఉన్నప్పుడు 1, 30 degreesలో ఉన్నప్పుడు √3/2, 1/2, హాఫ్, 0. మనకి సైన్ వస్తే తప్పకుండా కాస్ వచ్చేస్తుంది, టాన్ వస్తే సీకెంట్ వచ్చేస్తుంది, కొసీకెంట్ వస్తే కాట్ వచ్చేస్తుంది. దీన్ని రాసుకోవటమే. ఇప్పుడు టాన్ చూద్దాం. ఇది చాలా ఈజీ కదా, ఇది ఇట్లా రాసుకొని కాస్ని ఇట్లా రాయటమే. ఇంకా టాన్ 0 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 0, 30 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 1/√3, 45 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ 1, ఇంకా 60 degreesలో ఉన్నప్పుడు దాని వాల్యూ √3, 90 degreesలో ఉన్నప్పుడు నాట్ డిఫైన్డ్, మనకు తెలియదు అనమాట, నాట్ డిఫైన్డ్. ఇవి వాల్యూస్. సైన్ థీటా వస్తే కాస్ థీటా వచ్చేస్తుంది, టాన్ థీటా వస్తే సీకెంట్ థీటా వచ్చింది, కొసీకెంట్ వస్తే కాట్ వచ్చేస్తుంది. ఇవి మన వాల్యూస్, నాట్ డిఫైన్డ్. ఇంకా మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. tan theta is equals to sin theta by cos theta, cot theta is equals to cos theta by sin theta. ఇంకా ఇవి రెండు కూడా మెయిన్ ఫార్ములాస్. tan thetaని sin theta by cos theta గా రాయొచ్చు, cot thetaని cos theta by sin theta గా రాయొచ్చు. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. ఇంకా మనకి ఆల్ సిల్వర్ టీకప్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అందులో మనకి ఎప్పుడైనా 90 కానీ 270 కానీ మనం చూసినట్లయితే సైన్ థీటా కాస్ థీటాగా మారిపోద్ది, టాన్ థీటా సీకెంట్ థీటాగా మారిద్ది, ఇంకా కొసీకెంట్ థీటా కాట్ థీటాగా మారుద్ది. ఈ 90 కానీ 270 కానీ కనపడితే సైను, దాని పేరేంటి కాస్, అంటే ఫార్ములాస్లో కాస్ థీటాగా మారిపోద్ది, టాన్ థీటా సీకెంట్ థీటాగా మారిపోద్ది, ఇంకా కొసీకెంట్ థీటా కాట్ థీటాగా మారిపోద్ది. ఇవే మనం గుర్తుంచుకోవాలి. ట్రిగ్నోమెట్రీ అంటే గుర్తు రావాల్సినవి ఇవన్నీ. ఇంకా ఆల్ సిల్వర్ టీకప్స్ మనకి గుర్తు రావాలి. ఇవి కనుక మనం బాగా ప్రాక్టీస్ చేసి మనకి ఎక్కడ పడితే అక్కడ అడిగినా ఫ్లూయెంట్గా వచ్చేసినాయి అనుకో, ఇక మనం ట్రిగ్నోమెట్రీ ఈజీగా చేసేయచ్చు. సో ఇది ఇవాళ నేను ఫార్ములాస్ చెప్పాను, రేపు సమ్స్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ.